హేరోదు రాజుకు ఒక తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడి పేరు చెప్పండి. ఫిలిప్పు. తమ్ముడి పేరు చెప్పాలి, ఫిలిప్పు. వీడు ఎంత దుర్మార్గుడు అంటే హేరోదు రాజు ఆ ఫిలిప్పు భార్యను ఇతనింటికి తెచ్చుకుని ఈ హేరోదు అనిపిస్తూ ఉన్నాడు. ఈ వార్త ఆ ప్రాంతంలో ఉన్న వారందరికీ తెలుసు. రాజు కదా, ఎవరు మాట్లాడగలరు కదా? రాజు కదా, ఎవరు మాట్లాడగలరు? రాజా, నువ్వు చేస్తున్న తప్పు అని ఎవరైనా అనగలరా? అంటే ఏం జరిగిద్ది? మరొక క్షణమే మరణశిక్ష అమలు చేసి వాడు యొక్క తల కోటగోడకి తీసేస్తారన్నమాట. అందుకని ఎవరు కూడా మాట్లాడలేకపోయారు. కానీ బాప్తిసం ఇస్తున్న యోహాను మాత్రం హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి, రాజా, నువ్వు చేస్తుంది తప్పు. నీ తమ్ముడు భార్య అయిన హేరోదియను నీవు అనుభవిస్తున్నావు, నీవు ఉంచుకున్నావు. అది మంచిది కాదు, అది విడిచిపెట్టు. నువ్వు రాజు అయితే అయ్యుండు, దేవుని చట్టానికి విరోధంగా వెళ్ళడానికి వీల్లేదు అని బహిరంగంగా గద్దించిన వాడు. స్తోత్రం కలిగాక. బాప్తిసం ఇచ్చే యోహాను వస్తున్నాడంటే హేరోదు అడిలిపోయేవాడండి. ఏ వ్యక్తిని కూడా శాస్త్రులు, పరిచయులు, సద్దుకయ్యులు అందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చి మారు మనసు బాప్తిసం పొందాలని వచ్చారు. అప్పుడు ఏమన్నాడు ఆయన? సర్ప సంతానమా, రాబోతున్న ఉగ్రతను తప్పించుకోవడానికి నీకు బుద్ధి చెప్పని వాడెవడు? బాప్తిసం తీసుకుంటే నీ పాపాలు క్షమించి వెళ్ళిపోతాయా? బాప్తిసం తీసుకుంటే నువ్వు మారు మనసు పొందినట్ట? బాప్తిసం పొందుకుంటే పరలోక రాజ్యం వెళ్ళిపోతావా? ఏమండి, నిలువున వారిని పట్టుకుని కడిగేశాడు అంతే. అంటే దీన్ని బట్టి యోహాను ఎలాంటి పౌరుషం గలవాడో, రోషం గలవాడో మనకి అర్థమవుతూ ఉంది. ఆయన బోధలో ఎవరిని కూడా లక్ష్య పెట్టనివాడు, దేనికి రాజీ పడనివాడు. బోధలు ఎంత ప్రత్యేకమైనవి. అందుకనే బాప్తిసం ఇచ్చే యోహాను జీవితాన్ని మార్కు గారు రాశారు. ఆయన అరణ్యంలో నివాసం చేసేవాడు, మనుషులతో ఉండేవాడు కాదు. మనకెంచేపు ఎవరు కావాలి? ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేసుకోవాలని ఆలోచన ఎప్పుడైనా వస్తుందా? ఏదో కాస్త సమయం దొరికితే చాలు, అక్కడికి వెళ్ళి పిచ్చపాటి, ఇక్కడికి వెళ్ళి పిచ్చపాటి, లేకపోతే ఆ ముచ్చట ఈ ముచ్చట, ఉన్నది లేనిది చెప్తా, లేనిది ఉన్నట్టు చెప్పుదా, ఉన్నది లేనట్టు చెప్పుదా అన్నట్లుగా మనకేం కావాలి? ఇది కావాలి. ఈయన ఎక్కడ నివాసం చేసేవాడు? అరణ్యములో. ఆయన వస్త్రాలు ఏంటి? ఒంటే రోమములు కలిగిన వస్త్రాలు వేసుకుని, చుట్టూ తోలు దట్టి కట్టుకుని, చేతిలో ఒక కర్ర పెట్టుకుని ఉంటాడంతే. ఆయన ఆహారము మిడతలు అంటే మనకి లైట్ వెళ్ళికి వచ్చే మిడతలు ఇవన్నీ కొన్నారు కాక, అడవి మిడతలు అయ్యి. అలాగే అడవి తేనె తినేవాడు. ఆహారం కూడా సెపరేట్ అయింది. ఆయన బోధ సెపరేటు, ఆయన ఉండే ప్రదేశం కూడా సెపరేటు. అంత ప్రత్యేకమైన వాడు యోహాను గారు. ఎన్నేళ్ళు జీవించాడు? 30 ఏటా సేవ ప్రారంభించాడు. 6 నెలలు పరిచర్య చేశాడు. 6 నెలలు పరిచర్య చేశాడు. ఏమండి, 6 నెలలు పరిచర్య చేసినా కానీ, ఎన్ని సంవత్సరాలు అయినా కానీ ఆయన స్టోరీ చెప్పుకున్నా కానీ తరగని స్టోరీ. అంతే, శబాసన బ్రతకాలి. ఎన్నాళ్ళ బ్రతకం అనేది పెద్ద ఏం కాదు. 90 సంవత్సరాలు బతికిందండి. 90 సంవత్సరాలు బతికి ఏం చేసింది? చచ్చింది, అంతే కదా. 90 సంవత్సరాలు బ్రతికిన ఆ 90 సంవత్సరాల బ్రతుకులో ఏదైనా చెప్పుకోదగిన విషయం ఏమైనా ఉందా? 90 సంవత్సరాలు బ్రతికిన ఆ 90 సంవత్సరాలు బ్రతుకులో చెప్పుకోదగ్గరది ఏమైనా ఉందా? వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా? ఎన్నాళ్ళు బ్రతికమైనది కాదమ్మా. ఎంత నిజాయితీగా బతికాం, ఎంత కరెక్ట్గా బతికాం, ఎలా జీవిస్తున్నాం. బ్రతికితే అవునన్నా బ్రతకాలంట. అందరి చేత చేర్పించుకుని బ్రతికేందుకు? అంతేనా?
అంతేనా? అంతేనా? ఏ బ్రతుకు బ్రతికితే అవునన్న బతుకు, శభాష్ అనే బ్రతకాలి. ఏం మరణంరా, ఏం బ్రతికితే అలా బ్రతకాలి. యేసుప్రభు వారు అన్నారు, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు. పుట్టలేదంట, పుట్టబోడంట. ఏ బ్రతుకది? శభాష్, భలా నమ్మకమైన మంచి దాసుడా, నీకున్న ఈ కొంచెములో నమ్మకంగా ఉన్నావు. కొంచెం అంటే ఏంటి? 60 70? కొంచెం అంటే మనకున్న జీవితకాలం సుదీర్ఘమైందని 100 సంవత్సరాలా, 1000 సంవత్సరాలా, 70 సంవత్సరాలు ఈ బ్రతుకులోనే దేవునికి ఇష్టమైన పాత్రగా మనం జీవిస్తున్నామా లేదని ఒక్కసారి చిన్న ప్రశ్న వేసుకుంటారా? ఏమైనా మాదిరి చూపిస్తావా ఎవరికైనా? ప్రార్థన జీవితం కలిగిన వ్యక్తులుగా మనం ఉండి యోహాను మాదిరిగా తీసుకుంటే ఎన్ని విషయాలు నేర్పిస్తాడు యోహాను గారు. ఇలాంటి అద్భుతమైన యోహాను గురించి ఈ మార్కు గారు తన సువార్తలో ఆయన గురించి రాయడానికి తరించిపోయాడండి. ఒక వ్యక్తి గురించి జ్ఞాపకం చేసుకోవడానికి ఎంత ఆనందపడిపోతున్నాడో. ఆయన సువార్తలో ప్రారంభం ఎవరి గురించి రాయాలనుకున్నాడు? యేసు ప్రభు కంటే బాప్తిసమిచ్చే యోహాను గురించి రాశాడు. బాప్తిసమిచ్చే యోహాను పరిచర్య గురించి రాశాడు. అతని బోధ గురించి రాశాడు. బాప్తిసమిచ్చే యోహాను ప్రత్యేకత ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారికే బాప్తిసం ఇచ్చాడు. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. ఎవరికి బాప్తిసం? యేసు ప్రభు వారికే బాప్తిసం ఇచ్చాడు. ఏంటయ్యా, నేనేంటి, నువ్వేంటి, నా జీవితం ఏంటి, నీ జీవితం ఏంటి? నువ్వు దైవ కుమారుడవై ఉండి పరమ నుండి ఈ లోకానికి వచ్చిన వాడవై ఉండి నీ చేత నేను బాప్తిసం పొందవలసిన వాడినై ఉండి నీకు నేను బాప్తిసం ఇవ్వడం ఏంటయ్యా అని చెప్తాడు. ఇది 9వ వచనం నుండి 13వ వచనం వరకు మనము ఇప్పుడు వివరణలోకి వెళ్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 9వ వచనం నుండి 13వ వచనం వరకు ఇది ఒక భాగం. మొదటి భాగం ఏంటి? 8వ వచనం వరకు బాప్తిసం ఇచ్చే యోహాను యొక్క చరిత్ర, అతని బోధ, అతని జననము, ఇవి మనకు కనబడతాయి. ఇక 9వ వచనం నుండి 13వ వచనం వరకు యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసము. 9వ వచనం నుండి, ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిస్మం పొందెను. వెంటనే ఆయన నీళ్ల నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురం వలె తన మీదకి దిగివచ్చుటయు చూచెను. మరియు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చాను. వెంటనే పరిశుద్ధాత్మ ఆయన అరణ్యంలో త్రోసుకొని పోయాను. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యంలో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండెను. మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచు ఉండిరి. ఆ దినములైన తర్వాత యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిసం పొందాను. ఆ దినములలో, ఏ దినములో? ఏ దినములవి? యోహాను బాప్తిసం ఇస్తున్న దినాలవి, యోహాను బోధిస్తున్న దినాలు, యోహాను మారు మనసు ప్రకటిస్తున్న దినాలు, యోహాను జీవించిన దినాల్లో యేసుక్రీస్తు ప్రభువారు గలిలయలోని నజరేతుని విడిచి, అప్పటి వరకు ఆయన ఎక్కడ పెరిగాడు? ఎక్కడ పెరిగాడు? నజరేతులో. ఆయన బాల్యమంతా గడిచింది ఎక్కడ? నజరేతులో. ఆమేన్ చెబుదాం, ఆమేన్ చెబుదాం. ఆయన 30 ఏట వరకు ఎక్కడున్నాడు? నజరేతులో. తల్లిదండ్రులకు లోబడి, ఏం చేసి? లోబడి. ఎవరు? యేసు ప్రభువారు తల్లిదండ్రులకు లోబడి. వారి తండ్రి గారు వడ్రంగి మేస్త్రి కదా, ఈయన కూడా ఏం చేసేవాడు? అదే పని చేసేవాడు. తండ్రి గారికి సహకారిగా ఉన్నాడు.
తండ్రి గారికి ఉపయోగకరంగా ఉన్నాడు. ఈయన సేవకు వచ్చే దినాల్లోనే అప్పటికే యేసేపు గారు కనపడరు. ఇక యేసేపు జీవితం మనకు కనపడదు. యేసుక్రీస్తు ప్రభు 12వ ఏట యేసేపు కనపడతాడండి. ఆ 12వ ఏట తర్వాత ఇంకా కనిపించడు. అంటే ఇంకా అతని పాత్ర అయిపోయిందన్నమాట. యేసుక్రీస్తు ప్రభువుని సమాజానికి అందించడం, యేసుక్రీస్తు ప్రభువుకి సెక్యూరిటీ ఇవ్వడము, యేసుక్రీస్తుని కాపాడడము. బాల్య దినాల్లో ఆయన చేసిన సేవ చాలా అద్భుతమైంది. అక్కడి నుంచి ఆయన ఏమయ్యాడో మనకు కనపడ్డు. ఇప్పుడు మనము ఇక యేసేపు అప్పటికి చనిపోయి ఉండవచ్చు. అప్పటి వరకు కుటుంబానికి పెద్ద కొడుకుగా బాధ్యతలన్నీ నిర్వర్తిస్తూ వారినందరినీ కూడా పోషిస్తూ తల్లిదండ్రులకు లోబడి, తల్లికి లోబడి కుటుంబ బాధ్యతలు కలిగి ఆయన సేవ చేశాడు. నజరేతులో ఆయన దినాలన్నీ గడిపాడు. ఇప్పుడు ఆయన నజరేతును విడిచిపెట్టి, గలిలయలో ఉన్న నజరేతును విడిచిపెట్టి యొర్దాను నదిలో యోహాను చేత బాప్తిసం పొందాను. యోహాను చేత ఏం పొందాడు? అయ్యా, నీ చేత నేను బాప్తిసం పొందవలసిన వాడినండి, నా చేత నువ్వు బాప్తిసం పొందుతున్నావంటే నీతి యావత్తు ఇలా జరగనివ్వండి, ఇలా జరగనివి, నీతి యావత్తు ఇలా జరగనివ్వండి. ఒకవేళ ఆయన బాప్తిసం పొందాడు అని అంటే ఆయనలో పాపం ఉన్నదనా? ఆయనలో పాపం ఉందా? ఆయనలో పాపం లేదు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడని యోహాను సువార్తలో 8:46లో చెప్పడం జరిగింది కదా. ఆయనలో ఏమి లేదు మనకు కనపడుతుంది, పాపము లేదు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం చదివితే అక్కడ మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. 11వ అధ్యాయము 29వ వచనం, నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనుక నా యొద్ద నేర్చుకుని సాత్వికుడు, దీన మనసు గలవాడు కనుక ఆయన ఏం చేయాలి? మనము ఆయన కాడెత్తుకొని ఆయన దగ్గర నేర్చుకోవాలి. ఆమేన్. ఏం చేయాలి? ఆయన దగ్గర ఎన్నో విషయాలు. ఈయన బాప్తిసం పొందాడు అని అంటే ఆయనలో పాపం ఉన్నదా? పాపం లేదు. ఎందుకు మరి ఆయన బాప్తిసం తీసుకున్నాడు అంటే మనకి మాదిరి కొరకు, మనకు మాదిరి చూపించడానికి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం కూడా చదవండి ఒకసారి. 2వ అధ్యాయము 5వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగియుండుడి. క్రీస్తు యేసునకు కలిగిన మనసు, ఆయనకు కలిగిన ఏ మనసు అయితే ఉందో ఆ మనసు మనకి కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు బాప్తిసం పొందాడు అంటే ఆయన పాపం చేసిన వాడని కాదు, అలాగని ఆయన నరమాత్రుడు అని కూడా కాదు. మనందరికీ మాదిరి ఉంచడం కొరకు ఆయన చేశాడు. ఆయనలో దైవ లక్షణం ఉంటుంది, మానవ లక్షణం కూడా కనపడుతుంది. దైవ లక్షణం ఉంది, మానవ లక్షణాలు ఉన్నాయి. 100% మానవుడు, 100% దేవుడైన, దేవుని కుమారుడైన. అది ఎలా సాధ్యమండి అంటే ఆయనలో చూడండి దైవత్వం కొట్టొచ్చినట్టు కనపడుతుంది, ఆయనలో కూడా మానవత్వం కూడా కనపడుతుంది. ఆయన ఆకలి కొన్నాడా? అలిసిపోయాడా? అలిసిపోలేదా? అలిసిపోయాడు. నిద్ర వచ్చింది ఆయనకి? శోధించబడ్డాడా? మనలాగే అన్ని విధాలుగా శోధించబడ్డాడు. ఆయన సముద్రాన్ని గద్దించినప్పుడు ఆయన దైవత్వం కనపడుతుంది, గాలిని గద్దించినప్పుడు దైవత్వం కనపడుతుంది. చనిపోయిన వారిని బ్రతికించి లాజరు బయటికి రా అన్నప్పుడు మనకి ఆయనలో దైవత్వం కనపడుతూ ఉంది. ఆయన ఇదిగో ఆశీర్వదించి 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించినప్పుడు ఆయనలో దైవత్వం కనపడుతుంది. 5,000 మంది పురుషులు తిన్నా కానీ ఇంకా 12 గంపలు మిగిలిపోయినట్టండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆయనలో ఏం కనపడుతూ ఉంది? దైవత్వం కనపడుతూ ఉంది,
మరి ఎందుకు ఆయన దేవుని కుమారుడై ఉండి, దైవమై ఉండి, దేవుడై ఉండి ఆయన ఎందుకు బాప్తిసం పొంది? నీతి యావత్తు మనందరికీ మాదిరి ఉంచడం కొరకు ఆయన బాప్తిసం పొందాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈనాడు బాప్తిసం గురించి అనేకమైన అవగాహనలు అండి. బాప్తిసం గురించి యేసు నామములో బాప్తిసం పొందాలా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొందాలా, లేకపోతే తండ్రి నామములోనే బాప్తిసం పొందాలా, లేక పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొందాలా, లేక కొందరు బాప్తిసం అంటే జెండా కింద బాప్తిసం, ముంచుడు బాప్తిసమా, లేక శిలకరింపు బాప్తిసమా, కొంతమంది అంటే పసిపిల్లలకు బాప్తిసం. తెలుసా విషయం మీకు? పసిపిల్లలు. ఇప్పుడు మా సమీరా ఉంది, ఆ అమ్మాయికి తీసుకెళ్ళి మనం అక్కడ తీసిపోయి అక్కడికే మన బాప్తిసాల రేవుకి తీసిపోయి బాప్తిసం ఇచ్చేసాం అనుకోండి, ఆవిడకి ఏం తెలుస్తుంది బాప్తిసం అంటే? మళ్ళీ తీసుకెళ్ళండి ఎడుతుంది, బయట తీసుకొస్తేని అని ఇంట్లో తీసుకెళ్ళమని. ఆమెకు తెలుస్తుంది బాప్తిసం అంటే ఏంటో తెలియదు. వెనక ముంచాలా, ముందుకు ముంచాలా, లేకపోతే ముంచకుండా ఉండాలా, లేకపోతే నెత్తిమించి నీలో చాలా జల్లలా, అనేక రకమైన సిద్ధాంతాలు బాప్తిసంలో కూడా. ఏది కరెక్ట్? వాక్యాన్ని చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం. మత్తయి సువార్త. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించాను వాటన్నిటిని గైకొనుడని వారికి బోధించండి. ఏ సంగతులు మీకు అన్నమాట? ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించారు? ఏ నామంలో తీసుకోవాలి బాప్తిసము? తండ్రి యొక్కయు, మీ నోటితో కూడా చెప్పండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇవ్వాలి. ఇప్పుడు చిలకరించాలా, ముంచాలా? ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే బాప్తిసం తీసుకున్నాడు, ఎలా తీసుకున్నాడు? యోర్దాను నదిలో. మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ యోర్దాను నదిలో బాప్తిసం తీసుకున్నాడు అంటండి. యేసు ప్రభు బాప్తిసం తీసుకున్న చోట అక్కడ బాప్తిసం తీసుకున్నారు. చాలామంది అక్కడికి వెళ్ళి బాప్తిసం తీసుకున్న వాళ్ళు అదొక ఆనందం. అంటే అక్కడికి వెళ్ళి తీసుకోగానే పరలోక రాజ్యం వెళ్ళిపోతారని కాదు దాని అర్థం. వారు తృప్తి అది. యేసు ప్రభు వారు ఎక్కడ బాప్తిసం పొందాడు? యోర్దాను నదిలో యోహాను చేత. అంటే ముంచుడా, శిలకరింప? దేవునికి స్తోత్రం. మనకు మాదిరి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు వారే మాదిరి. ఇప్పుడు తర్వాత యేసుక్రీస్తు ప్రభువు కాదు, లేకపోతే తండ్రి కాదు, పరిశుద్ధాత్ముడు కాదు, యేసు నామములోనే బాప్తిసం అనే చెప్పే బోధలు కూడా వచ్చాయి. అవన్నీ మనకెందుకు? వాళ్ళు అది చెప్పారు, వీళ్ళు అది చెప్పారు. అవన్నీ దానికంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏ సూచన అయితే మనకిచ్చారో అదే సూచనలో బాప్తిసం మనకి ఎందుకు అవసరం? బాప్తిసం పొందినంతలో పరలోక రాజ్యం వెళ్ళిపోతావా? ఒక వ్యక్తి మారాడు అని నిర్ధారణ అయినప్పుడు ఆ వ్యక్తికి ఏం చేయాలి మనము? బాప్తిసము గుర్తంతే. బాప్తిసం అనేది యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన ఒక సూచన. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిసం పొందండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో నేను ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించానో వాటిని గై కొనవలనని వారికి బోధించండి. స్తోత్రం కలుగును గాక. గై కొనాలని బోధించాలి. అనేకులకు మనం ఈ విషయాలు చెప్పగలగాలి. బాప్తిసం అనేది మన జీవితానికి ఎంత ప్రాధాన్యమైనదో. బాప్తిసంలో రాంగ్ స్టెప్ వేయకూడదు. మనము ఏ బోధలు మనం వినకూడదండి. బైబిల్ బోధలు మాత్రమే. మా గురువుగారు అలా చెప్పారు, మా సిద్ధాంత్ గారు ఎలా చెప్పారు, మా మత నాయకుడు ఎలా చెప్పాడు,
మా బావగారు ఎలా చెప్పాడు, ఆ మినిస్ట్రీలో ఎలా చెప్పారు, మరో చోట ఇలా చెప్పారు, అది కాదు. ఎవరు ఎలా చెప్పింది మనం వినడం కాదు. బైబిల్లో ఏదైతే ప్రభువారు చెప్పారో, అందుకని ఆయన జీవితమే క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరు కూడా కలిగి ఉండండి. బాప్తిసం తీసుకుని కూడా లోకంలో ఉండేవారు, బాప్తిసం తీసుకుండా తాగేవారు, బాప్తిసం తీసుకుని సిగరెట్లు, ఈ కైనీలు, ఈ పాన్ పరాకులు, ఈ అడ్డమైన చెత్త అంతా నవలేవారు. బాప్తిసం పొంది కూడా సినిమాలు చూసేవారు, బాప్తిసం పొంది కూడా దశంభాగం ఇవ్వనివారు, బాప్తిసం పొంది కూడా ప్రార్థనకి రానివారు, బాప్తిసం చూసి కూడా ఇదిగో లోక సంబంధమైన వ్యభిచార కార్యక్రమంలో పాలు పొందుకున్నవారు, బాప్తిసం పొంది కూడా అడ్డమైన నీచమైన కార్యాల్లో మునిగిపోతున్నవారు చాలామంది. వీళ్ళందరూనే వెళ్ళిపోతారు పరలోక రాజ్యం. మేము బాప్తిసం పొందాం కదండి. బాప్తిసం అనేది ఒక నిర్ధారణ, ఒక ముద్ర. అందుకని బాప్తిసం నిన్ను పరలోక రాజ్యము తీసుకెళ్దాం. అందుకని నేను బాప్తిసం పొందట్లేదని అంటావా, అది కూడా రాంగే. అంటే బాప్తిసం పొందకపోతే వాక్యానుసారమా, వాక్యానికి విరుద్ధమా? వాక్యానికి విరుద్ధం. ప్రభువారే కదా మనకు మాదిరి. ఆ మాదిరిని మనం తీసుకోకపోతే దేవుని నిత్యత్వాన్ని మనం పోగొట్టుకుంటాం. కనుక మన జీవిత విధానాలు మార్చడానికి యేసుక్రీస్తు ప్రభు ఒక అద్భుతమైన మాదిరి. ఆ మాదిరికరమైన జీవితాన్ని యోహాను మార్కు సువార్తలో మార్కు గారు మనందరికీ తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన ఎలాగైతే బాప్తిసం పొందాడో, ఈ రోజున బాప్తిసం పొందకుండా సంఘంలో చాలామంది అయిపోతున్నవారు. ఎన్ని సంవత్సరాలు సీనియారిటీ ఉన్నా కానీ వారికి ఏముంటలేదు సంఘాల్లో బాప్తిసం లేకుండా. ఆ అనుభవంలో మనం ఏం మాదిరి చూపించగలుగుతాం? ఒకవేళ ఈ సోషల్ మీడియా ద్వారా కూడా చూస్తున్న బిడ్డలు చాలామంది ఉన్నారు, అనేక మంది సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. మీ జీవితాలు మారాలనడానికి నిర్ధారణ బాప్తిసం అనేది. లూదియా అంటుంది కదా, లూదియా ఆమె రక్షించబడి తర్వాత ఆమె ఇంటి వారందరూ కూడా బాప్తిసం పొందారా? జైలధికారి కుటుంబం అంతా బాప్తిసం. పుతోను అనే దెయ్యం పట్టిన చిన్నది ఆ కుటుంబం అంతా, అలాగే చెరసాలలో ఉన్న ఖైదీలు, దేవుని స్తోత్రం కలను గాక, స్తోత్రం కలను గాక. వారి జీవితం ఒక మాదిరి. మనం అనేకులకు ఒక మాదిరికరమైన వ్యక్తులుగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. బాప్తిసం తీసుకున్నారు ఆయన. ఆ విషయాన్ని ఎవరు జ్ఞాపకం చేస్తున్నారు? మార్కు గారు చెబుతున్నాడు. ఎందుకు దాన్ని చెప్తున్నారు? మనందరికీ ఒక మాదిరికరమైన జీవితంగా ఉండాలని. నీవు ప్రభుకి ఒక మాదిరికరమైన ఉండాలి. బాప్తిసం తీసుకున్న తర్వాత ఇంకంత సిస్టమ్ అంతా మారిపోవాలండి. ఆ అలవాట్లు ఎక్కడో తీసుకెళ్ళి మొత్తానికి బాప్తిసం ఇచ్చినప్పుడు వాగ్దానాలు చేస్తారా? అమ్మా ఎవరి బిడ్డలు ఇలా చూడండి వైపు, వాగ్దానాలు చేశారా మీరు? ఏం చేసావు? మర్చిపోయావా? అప్పుడే మర్చిపోయావా? ఏం చేశారు? వాగ్దానం తీసుకున్నారు. వాగ్దానాలు వాగ్దానం చేసావా? అదేరా వాగ్దానం చేశారా? వాగ్దానాలు చేసిన తర్వాత ఏం చేయాలి? ఆ వాగ్దానాలు పాటించాలి. వాగ్దానాలు చేసి వెళ్ళిపోవడం కాదమ్మా. రాజకీయ నాయకుల్లాగా వాగ్దానాలు చేసి వెళ్ళిపోవడం కాదు. రాజకీయ నాయకులు చూడండి, అవకాశం వచ్చినప్పుడు ఎన్ని వాగ్దానాలు చేసేస్తారో. అయ్యా మాకు ఇగో ఈ రోడ్డు కావాలయ్యా, రోడ్డా ఎలక్షన్ అయిపోయిన తర్వాత అంటే ఇంకా మరుసటి రోజు అదే నా మొదటి సంతకం, మీ ఊరి మీద నా యొక్క సర్వే అంతా ఉంటుంది అంటారు. మనం ఏది చెప్పండి, ఎంత క్రిటికల్ పొజిషన్లో ఉన్నదన్నా చెప్పండి, ఏమంటారు? చేయలేము అవదమ్మంటారా? అది ఎంత పని అండి. మన ప్రభుత్వం రాగానే మొదలుకుంటే అదే చేస్తారంటాడు. మరలా ఇన్ని మనం ఎతకబట్టాలి. వాగ్దానాలు చేసి అవి నెరవేర్చకుండా పోవడానికి మనమేమైనా రాజకీయ నాయకులవా? దేవుని దగ్గరికి వచ్చి వాగ్దానం చేస్తావు. నీ వాగ్దానం అంతా నెరవేర్చబడాలి. నీ వాగ్దానము మనం ప్రాణం పోయే వరకు, ఆ వాగ్దానం కడ వరకు నమ్మకం. పెళ్ళి కూడా వాగ్దానం చేస్తాం. అప్పుడు మర్చిపోయావా? ఏం చెప్పారు? మర్చిపోయినట్టుందో కాబట్టి ఆసక్తి లేదు మాట. కనుక వాగ్దానాలు ఎప్పుడు కూడా మనము
జ్ఞాపకం చేసుకుని వాగ్దానాల పూర్వకంగా మనం నడవాలి. ఏదో వాగ్దానం చేసే మాట వరకు చెప్తే పోద్దు. సేవలో కూడా సేవకి తరబేది ఇచ్చి గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఆ రోజుని సేవా ప్రమాణం ఉంటుంది. సార్ మమ్మల్ని సేవా ప్రమాణం చేయించారు. ఆ ఒప్పందంలో ఏదైనా దాని ప్రకారంగా చేయను అని అంటే ఆ రోజు సేవకుడిగా గ్రాడ్యుయేషన్ చేయరు ఆ రోజును ఎవరు. కనుక సేవ ఒప్పందం అన్నిటికీ కష్టమైన నష్టమైన. ఒకవేళ ఆహారం లోపించిన, ఆహారం లేనప్పుడు ఏం చేయాలి? పూర్వకాల భక్తులు ఏం చేశారు? ఆహారం లేనప్పుడు ఉపవాసం ఉన్నారు. మళ్ళీ ఆహారం వచ్చే వరకు ఏంటంటే అది ఉపవాసమే. కేఆర్ డేవిడ్ డై గారి గురించి చెప్పిన అద్భుతమైన సాక్ష్యం ఏంటంటే, రాజమండ్రి వచ్చినప్పుడు ఒకే ఒక జత బట్టలు అంటండి. ఆ జత అమ్మగారికి ఒకటే చీర. మగవాళ్ళు అయితే ఎలాగలా మార్చేసుకుంటారు. అమ్మగారు ఈయన పంచికట్టుకుని ఆ చీర ఆరే వరకు లోపలుండి ఇలాగ వారు షేర్ చేసుకుంటూ ఉండేవారంటండి. వస్త్రాలు కూడా సరైన రీతిలో లేని పరిస్థితి. ఎంత కష్టమైనా కానీ ఇష్టంతో సేవ చేశారు. దేవుని స్తోత్రం కలిగాక. ఈ రోజున వారి సంతతి అమెరికాలో ఉన్నారండి. ఆమె ఆయన చెప్పండి, లేకపోతే వదిలేకండి. అలాగా స్తోత్రం కలిగాక. అమెరికన్స్లో 10 మంది సంతానం. ఆ సంతానం అంతా 10 మంది 11 మందితో ఆ సంతానం అంతా ఎక్కడెక్కడో. ఈరోజు నువ్వు కష్టపడ్డ కష్టము నీతోనే విడిచిపెట్టాడు దేవుడు. నీ పిల్లలకి ఒక సహోదరు అలాగంటే ఆ పిల్లల మాట దగ్గర వెళ్తారని పిల్లని ఎవరు చూసి వచ్చాడు అంటుంది. ఆ పిల్ల అంటారు మాట్లాడితే పిల్లగోడు నాకే లేదు, ఆ పిల్లగోడు ఎందుకు, వాళ్ళు ఎలాగడిస్తే నాకెందుకు అంటుంది. బాధ్యత లేని రకాల మాట ఇలాంటి రకాలు. స్తోత్రం కలిగాక. మనం చేసిన వాగ్దానం ఉంది కదా, ఈ వాగ్దానం అనేది ఎప్పటికి కూడా నీవు మరిచిపోకుండా వాగ్దానాన్ని కాపాడుకుందువుగాక అన్న దేవుని స్తోత్రం చెబుదాం. రెండవ స్టెప్లోకి వెళ్దాం. రెండవ పాయింట్లోకి వెళ్దాం. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం పొంది ఆయన నీటి నుండి ఒడ్డుకి రాగానే పరిశుద్ధాత్మ ఆకాశము తెరవబడి 10వ వచనం, వెంటనే ఆయన నీళ్ళలో నుండి ఒడ్డుకి వచ్చుండగా ఆకాశము చీల్చబడేటయు పరిశుద్ధాత్మ పావుర వలె తన మీదకి దిగి వచ్చుటయు చూచెను. దేవునికి స్తోత్రం కలిని గాక. యేసుక్రీస్తు ప్రభువారు వినాలి. చాలా ప్రాముఖ్యమైన మాటల్లోకి వెళ్తున్నాం మనం. యేసు ప్రభువారు మాదిరి అన్న దాని గురించి ఎలా మాదిరియో మనం చూడాలి. యేసుక్రీస్తు ప్రభు బాప్తిసం పొంది నీటి నుండి ఒడ్డుకి రాగా పరిశుద్ధ ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ పావుర రూపం వలె శరీర ఆకారముతో దిగివచ్చుటయు ఆయన మీద దిగివచ్చుటయు చూశాడని యోహాను గారు చెప్తున్నారు. 4 సువార్తికులు కూడా ఈ విషయాన్ని గురించి చెప్పడం జరిగింది. మత్తయి సువార్త 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయము 16వ వచనం. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూసి. ఎప్పుడు బాప్తిసం పొంది నీళ్ళ నుండి ఒడ్డుకి, నీళ్ళ ఉండగా కాదు, నీళ్ళ నుండి ఒడ్డుకు వచ్చిన తర్వాత. లూకా సువార్త ఈ వ్యత్యాసం మనం చూద్దాం ఒకసారి. లూకా సువార్త 3వ అధ్యాయం 21వ వచనం. ప్రజలందరూ బాప్తిసం పొందినప్పుడు యేసు కూడా బాప్తిసం పొంది, లూకా సువార్తికుడు కూడా యోహాను చేత బాప్తిసం పొందిన సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ప్రజలందరూ బాప్తిసం పొందినప్పుడు యేసు కూడా బాప్తిసం పొంది ప్రార్థన చేయుచు ఉండగా ఆకాశము తెరవబడి
పరిశుద్ధాత్మ శరీర ఆకారముతో పావురం వలె ఆయన మీద దిగి వచ్చెను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి. ఈయనేం చెప్తున్నాడు చూడండి, ఆయన బాప్తిసం పొంది ప్రార్థన చేయించు ఉండగా ఆకాశము తెరవబడింది. చాలా మంది చెప్పే బోధ పరిశుద్ధాత్మ గురించి ముందు రాంగ్ డాక్ట్రిన్తో వారు బోధిస్తున్న బోధలు ఏంటి అని అంటే, బాప్తిజం పొందిన వెంటనే పరిశుద్ధాత్మ పొందేస్తాం, బాప్తిజం పొందితే చాలు పరిశుద్ధాత్మను పొందని అవసరత లేదు. బాప్తిజం పొందితే వెంటనే మనం ఏం పొందేసుకుంటాం, పరిశుద్ధాత్మను పొందుకుంటాం. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిజం పొంది ఆయన ప్రార్థన ఎన్ని దినాలు ప్రార్థన, 40 దినాలు ప్రార్థన. ఆయన అరణ్యములోనికి కొనుపోబడి ఆయన ఏం చేశాడు, యేసుక్రీస్తు ప్రభువారు ఉపవాసము ఉండి 40 దినాలు అపవాది చేత ఆయన శోధించబడ్డాడని రాయబడి ఉంది. మామూలు శోధన కాదు, చాలా భయంకరమైన శోధన. ఆయన ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్ముడు ఆయన మీదకి వచ్చినట్లుగా, పరిశుద్ధాత్మ ఇది కూడా మనకి ఒక మాదిరి. బాప్తిజం పొందినట్టునే మనము పరిశుద్ధాత్మ పొందినట్టు కాదు, పరిశుద్ధాత్మ కొరకు నేను నీళ్ళలో మీకు బాప్తిజం వస్తున్నాను, నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన నీళ్ళలోను పరిశుద్ధాత్మలోని మీకు ఏం చేస్తాడు, బాప్తిజం ఇస్తాడు. స్తోత్రం కలుగుగాక. కనుక పరిశుద్ధాత్మ గురించి మనం ఏం చేయాలి, కనిపెట్టి ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండి. పిల్లలు, బాప్తిజం తీసుకున్న పిల్లలు పరిశుద్ధాత్మను పొందారు మీరు? బాప్తిజం తీసుకున్న పిల్లలు పరిశుద్ధాత్మను పొందారు మీరు? బాప్తిజం తీసుకున్న తల్లులు పరిశుద్ధాత్మను పొందారు మీరు? బాప్తిజం తీసుకున్న వారు పరిశుద్ధాత్మను పొందారా? యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేస్తుండగా ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. పరిశుద్ధాత్మను పొందడం అంటే గెంతులేసి ఎగిరేసి 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 సమస్యలపై కిందడిపై మాట్లాడుకుంటూ ఉండిపోవటం కాదు. పరిశుద్ధాత్మ అంటే ఉజ్జీవంగా చప్పట్లు కొట్టి 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 ఆగిపోవడం కాదు. పరిశుద్ధాత్మను పొందడం అంటే ఎదురున్న వాళ్ళు ముందున్న వాళ్ళని గెంటేయడం కాదు. పరిశుద్ధాత్మ అంటే కేకలేసేయడం కాదు. పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు మనలో అనేక రకమైన పరివర్తన వస్తుంది. మారు మనసు, ఒప్పుకోలు, ఉచ్చరింపగానే సత్యముతో మూలుగులిడుచు ప్రార్థించే అనుభవాలు, పాపం గురించిన పశ్చాత్తాపము, ఒక ఉన్నతమైన నూతనమైన వినూత్నమైన అనుభూతులకి నడిపిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగుగాక. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము మొదటి వచనం చదువు. మొదటి 2 వచనాలు. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు ఏమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా? మీరు విశ్వసించినప్పుడు వినాలి 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 ఏనండి కొంచెంసేపు, తర్వాత మిగతా వచ్చిన చదువుదాం. అపోస్తలుడైన పౌలు పై ప్రదేశాలు తిరిగి 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 ఎఫెసీ పట్టణానికి వచ్చాడు. ఎఫెసీ పట్టణంకి వచ్చినప్పుడు ఎఫెసీ పట్టణంలో చాలామంది విశ్వసించిన సహోదరులు ఉన్నారు. ఎవరిని విశ్వసించిన సహోదరులు? యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించిన వారు. యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడిగా అంగీకరించిన యేసు ప్రభు నా పాపాల కొరకు వచ్చాడు, యేసు ప్రభు నా కొరకు సిలువేయబడ్డాడు, యేసు ప్రభు నా కొరకు సమాధి చేయబడి తిరిగి లేచాడు అని యేసు ప్రభు ఆయన లోక రక్షకుడు, ఆయన దైవ కుమారుడు, వాగ్దాన పుత్రుడు, ప్రవచన పుత్రుడు అని యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించారా? విశ్వసించలేదా? విశ్వసించారా? విశ్వసించలేదా? విశ్వసించారు.
విశ్వసించారు. అందరూ కూడా విశ్వసించారు. ఇప్పుడు పౌలు గారు అదే అడుగుతున్నారు. వారు అందరూ కూడా విశ్వసించారు. మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగుతున్నాడు. పరిశుద్ధాత్మను పొందితిరా, పరిశుద్ధాత్మను నేను అదే అడుగుతున్నాను. ఏనాలి పరిశుద్ధాత్మను పొందితిరా అంటే వీళ్ళు ఏమంటున్నారు? వారికి సమాధానం ఏంటో తెలుసా? అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అన్న సంగతే మాకు వినలేదు అని చెబుతున్నారండి. ఎంత దారుణము! అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనే సంగతే వారికి తెలియదు. పరిశుద్ధ బాప్తిసం పొందిన తర్వాత రెండో మెట్టు ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ అనుభవం గురించి కన్నీరు కార్చాలండి, ప్రార్థన చేయాలి, జీవితాన్ని సమర్పించుకోవాలి. బాప్తిసం తీసుకున్నా కూడా ఇంకా సెల్ ఫోన్లు ఇంకా అత్తమాటికి వారి పిచ్చి. ఇంకా ఏంట్రా వాడి పిచ్చి అంటే ఏంటి? వాడి పిచ్చి ఏంటి? ఆ గేమ్ పిచ్చి. బాప్తిసం పొంది కూడా సినిమాల గురించి మాట్లాడుకుంటామే. బాప్తిసం పొంది కూడా సీరియల్ పిచ్చి. ఉన్నారా పిచ్చోళ్ళు? ఉన్నారా సీరియల్ పిచ్చోళ్ళు? పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తుల యొక్క స్వభావం కాదది. బాప్తిసం పొంది కూడా బూతులు మాట్లాడేవారు. బాప్తిసం పొంది కూడా పాప జీవితాన్ని జీవిస్తున్నవారు. ఏమంటే వీళ్ళకి అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అన్న సంగతే మేము వినలేదు అని చెప్తున్నారు. ఈ రోజున చాలామందికి ఉన్న అవగాహన, ఆలోచన ఏంటంటే బాప్తిసం పొందితే చాలు. పాపంలో ఉండి మనం బాప్తిసం పొందేవారు లేరా? ఒక వ్యక్తి మంచి మందులో ఉండి ఏమంటున్నాడు? బాప్తిసం ఇమ్మంటున్నాడు. ఇవాళ ఆ వ్యక్తికి బాప్తిసం. ఈ రోజున క్రైస్తవ సంఘాలు ఎలాంటి మిస్టేక్లు జరుగుతున్నాయి. ఒక వ్యక్తి పెళ్లి సంబంధం వచ్చింది కనుక ఆ వ్యక్తికి ఎప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు పెళ్లి సంబంధం కుదిరేసిందండి మా వాడికి, ఇంకా పాస్టర్ గారు మా వాడికి పెళ్లి సంబంధం కుదిరేసింది, ముహూర్తాలు పడేసి మరి ఈ వారం ఇస్తారో వచ్చే వారం ఇస్తారో బాప్తిసం ఇచ్చేయండి. పరిశుద్ధాత్ముడు వచ్చేస్తాడా? పెళ్లి కుదిరేసింది, వయసు వచ్చింది, వయసు వచ్చిన తర్వాత అదే కదా, నువ్వు చేయకపోతే ఆడు తీసి తెచ్చేసుకుంటాడు. వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేయకపోతే పరిస్థితి ఏంటి? మనం చేయకపోతే ఆడు తీసి తెచ్చేసుకుంటాడు. ఇప్పుడు తీసుకొచ్చేసాడు. ఇప్పుడు ఆ వ్యక్తిని తీసుకొచ్చేసాడు. ఈ వ్యక్తికి ఏం చేయాలి? ఇప్పుడు మనం రేపు ఎల్లుండో పెళ్లి పెట్టారు, బాప్తిసమే వచ్చేస్తాడు, పరిశుద్ధాత్ముడు వచ్చేస్తాడు వాడికి. ఏమండి, పెళ్ళికి బాప్తిసమా? లేకపోతే మా అమ్మ చచ్చిపోయేలా ఉంది, నాకు బాప్తిసం ఇచ్చేయండి. మా అమ్మ చివరి కోరిక ఏంటి? నేను బాప్తిసం పొందాలి, అది మా అమ్మ చివరి కోరిక. కనుక మా అమ్మ చివరి కోరిక తీర్చడం కొరకైనా మీరు నాకు బాప్తిసం ఇస్తే కానీ కుదరదు. దాని కొరకు ఎంత ఖర్చు అని 3 రోజులు కోటాల ఖర్చు నేను ఎట్టుకుంటాను. కోటాలు అట్టండి అర్జెంట్. కానీ అయ్యా ఎప్పుడు పడితే ఇప్పుడు ఇచ్చేది కాదయ్యా, ఉపవాసం ఉండాలంటే 3 రోజులు ఉపవాస కోటాల ఖర్చు నేను ఎట్టుకుంటాను, ఖర్చు అంతా నేను ఎట్టుకుంటాను. ఇప్పుడు ఏం చేయండి? మీరు బాప్తిసం నాకు ఇచ్చేయాలి, దాని కొరకు ఖర్చు. మరి ఎక్కడ సమకూర్చుకున్నాడో డబ్బు అయినా లేరా ఇలాంటి వాళ్ళు? ఒక దైవజనుడు చెప్పాడు అలాగే. ఆయన బాప్తిసం తీసుకున్నాడంట. తీసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత బాప్తిసం తీసుకున్నావు అందరూ తిట్టారంట. ఆ బాప్తిసం తీసేసుకోమని చెప్పి పాస్టర్ గారిని అని ఇంటికాడ గొడవ పెట్టారంట. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యగారు నేను ఆత్మ ప్రేరేపించబడి మీరు చెప్పిన మాటలకే బాప్తిసం తీసుకుని మా ఇంటికాడ చాలా గొడవ పడేస్తున్నారండి, నా బాప్తిసం వెనక్కి తీసేసుకోండి. బాప్తిసం వెనక్కి ఎలా తీసుకుంటామా సహోదరి? అది ఎలా తీసుకుంటాం? తీసేసుకుంటే కానీ కుదరదండి బాబు, అది తీసుకోలేదు కాదయ్యా, అది వెనకది ఎలా తీసుకుంటావు దాన్ని? ఇలాంటి ఆలోచన అవగాహన లేని వారు నేటి సమాజంలో ఉన్నారా లేదా? ఉన్నారు. బాప్తిసం అనేది నీవు మారావు అనే నిర్ధారణ కలిగిన తర్వాత
బాప్తిస్మం తీసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. బాప్తిస్మం తీసుకున్న తర్వాత నీవు వచ్చి ఏం చేయాలి? ప్రార్థనలో గడపాలి. బాప్తిస్మం తీసుకున్న వారు శుక్రవారం ప్రార్థనకు వస్తారా? బాప్తిస్మం తీసుకున్న తర్వాత సంఘ క్రమం ఉంటుందండి. అర్థమైందా? సంఘ క్రమాన్ని ఫాలో అయ్యేవారే ప్రభు శిష్యులు. సంఘ క్రమాన్ని ఫాలో అవ్వకుండా నీకు నచ్చినట్లుగా జీవిస్తే నీవు ప్రభు శిష్యురాలు కాదు అని ప్రభు సెలవిస్తున్నాడు. దేవుని వాక్యానుసారంగా మనం జీవించాలి. వారి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అన్న సంగతే మేము లేదు. పరిశుద్ధాత్ముడు, ఈ మాట మీరు అండర్లైన్ చేయాలి. ప్రతి మాట పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఎన్నొచ్చినాయి? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. చెప్పాలే, ఊసుబాకు చెప్పుకున్నా నేను. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఉన్నాడా ఉన్నదా? ఉన్నాడా ఉన్నదా? ఉన్నాడు. డు ది కాదు. చాలామంది పరిశుద్ధాత్మ వచ్చింది, పరిశుద్ధాత్మ దిగింది, పరిశుద్ధాత్మను ఊపేసింది, పరిశుద్ధాత్మ గెంటింది, ఇలాంటి పదాలు ఉపయోగిస్తారు. పరిశుద్ధాత్ముడు ఆయన వ్యక్తా శక్త. ఇప్పుడు ఏమన్నా నేను? వ్యక్తా శక్త అన్నాను. ఇక్కడ ఉన్నాడు అంటే, ఉన్నాడు అని అంటే వ్యక్తి. ఆ వ్యక్తికి శక్తి ఉందా? ఉంది. ఆ పరిశుద్ధాత్ముడికి శక్తి ఉందా? వ్యక్తినైనా లేకపోతే ఒక ఆకారమా? లేకపోతే ఒక తెల్లటి మహిమలాగా వచ్చి అలాగ వెళ్ళిపోద్దా? పరిశుద్ధాత్ముడు అంటే వ్యక్తే. కానీ చాలామంది శక్తిగానే ఉపయోగిస్తారు కానీ వ్యక్తిగా ఉపయోగించరు. పరిశుద్ధాత్ముడు నీ మీదకి రావాలి. పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడాలి. పరిశుద్ధాత్మ చేత నువ్వు రేపబడాలి. పరిశుద్ధాత్ముడు అపోస్తలుడైన పౌలు గారు ఆసియాకు వెళ్ళాలని ఆశపడితే పరిశుద్ధాత్ముడు వారు వెళ్ళలేదని వారు నాటకపరిస్తే ఆ తర్వాత మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళిపోయారు వాళ్ళు. పరిశుద్ధాత్ముడు ఆటంకపరిచినప్పుడు, పరిశుద్ధాత్ముడు నిన్ను గద్దించినప్పుడు, పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపించినప్పుడు పరిశుద్ధాత్మ కొరకు లోబడాలి. పరిశుద్ధాత్మ శక్తి కొరకు నువ్వు కనిపెట్టి ప్రార్థన చేయాలి. రాత్రి అద్భుతమైన విషయాలు దైవజనుల ద్వారా మనం విన్నాం. పరిశుద్ధాత్ముడు పవిత్రత లేని చోట పరిశుద్ధాత్ముడు ఉండడు. పావురాకారం వలె ఆయన రావడానికి చూస్తున్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈమె నా ప్రియ కుమార్తె. ఆమేన్, స్తోత్రం కలుగుగాక. పరిశుద్ధాత్మ చేత దినదినము నింపబడుతూనే ఉండాలి. పరిశుద్ధాత్మ కొరకు ప్రత్యేకంగా కనిపెట్టి. పూర్వకాలంలో ఆత్మకోటాలు ఉండేవి. అర్థమైందా? ఏ కోటం? ఆత్మకోటం అంటే పరిశుద్ధాత్మకోటం మాట. పరిశుద్ధాత్మ చేత ప్రజలు నింపబడుతూ ఉంటుంటే, అన్య భాషలతో మాట్లాడుతుంటుంటే, పాపము ఒప్పుకుంటూ ఉంటుంటే సమాజంలో ఒక ప్రభావం వలె దేవుని సంఘము బయలు వెళుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ రోజున సంఘాల్లో ఆత్మ నడిపింపు లేదండి. సంఘాల్లో ఆత్మ నడిపింపు లేదు. అల్లరి ఎక్కువైపోతూ ఉంది. పరిశుద్ధాత్మ ఉన్న చోట అసూయ ఉండదు. పరిశుద్ధాత్మ లేనప్పుడు, పరిశుద్ధాత్మ చేత మనం నింపబడలేనప్పుడు అనేక రకమైన లోక సంబంధమైన విన్యాసాలు, లోక సంబంధమైన కార్యక్రమాల్లో మనము నిమగ్నులైపోతాం. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయము 15వ వచ్చిన భాగం. మీరు వచ్చి వారి పరిశుద్ధాత్మను పొందవలెనని వారి కొరకు ప్రార్థన చేసి అంతకు ముందు వారిలో ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు. ఆయన చూసారా, పరిశుద్ధాత్మకి ఎప్పుడు వచ్చినా అంతకుముందు వారి మీద ఎవరి మీద ఆయన అన్నాడు. ఆయన అంటే వ్యక్తేనా? వ్యక్తి. ఆయన
అంతకుముందు ఎవరి మీద ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున ప్రభువైన యేసు నామమున బాప్తిసం మాత్రం పొంది ఉండిరి. బాప్తిసం ప్రభువైన యేసుక్రీస్తు నామములో మాత్రమే బాప్తిసం మాత్రం పొందిరి. బాప్తిసం మాత్రం పొంది ఉన్నారు. అప్పుడు పేతురును యోహానును ఆ. వారి మీద చేతులుంచగా వారి పరిశుద్ధాత్మను పొందిరి. గట్టిగా చెప్పలు కూడా దేవుని స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. చెప్పు నోటితో చెప్పు. అలా చెప్పమ్మా. వారి మీద చేతులు ఉంచినప్పుడు వారు ఏం చేశారు అంటే, ఇప్పుడు బాప్తిసం పొందిన వెంటనే పరిశుద్ధాత్ముడు వచ్చేస్తారా? బాప్తిసం కొరకు ఉపవాసం ఉండి, పరిశుద్ధాత్మ కొరకు ఉపవాసం ఉండి కనిపెట్టి ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అండి, పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు ఎక్కెక్కిపడుతూ ఏడుస్తూ, రొమ్ము కొట్టుకుంటూ, గుండెలు బాదుకుంటూ, పాపాన్ని ఒప్పుకుంటూ, పశ్చాత్తాపడుతూ ప్రార్థన ఉచ్చరింపగాని సఖ్యముతో మూలుగులిడుతూ దేవునికి స్తోత్రం కలిగాక. సంఘానికి ఈ రోజున పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన లేకపోవడం గల కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ చేత నింపబడిన అనుభవం లేదు గనక నువ్వు పశ్చాత్తాపడి ఉచ్చరింపగాని సఖ్యముతో మూలుగులిడుతూ ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేయాలి. ఎవరి వారి మీద చేతులు ఉంచినప్పుడు 19వ అధ్యాయంలో వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనే సంగతే ఒక తెలియదు. అలాగైతే మీరు ఎలా బాప్తిసం పొందారు? యోహాను ఆ రోజున ప్రకటించారు కదా మారు మనసు గురించి. బాప్తిసం పొందారు అంతే. పరిశుద్ధాత్ముడు లేకపోతే మన విశ్వాస జీవితం పరిపూర్ణం అయినట్లు కాదు. ఆ తర్వాత అపోస్తలుడైన పౌలు గారు వారి కొరకు ప్రార్థన చేస్తే వారందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. గట్టిగా చెప్పలు కూడా దేవుని స్తోత్రం. స్తోత్రం కలిగిన గాక. వారందరూ పరిశుద్ధాత్మ చేత నింపడినప్పుడు మనల్ని ఎవరూ ఎంకరేజ్ చేయని అవసరం లేదు. అమ్మ చప్పలు కొట్టు, అమ్మ పాట పాడు, అమ్మ బేగ త్వరగా రా, అమ్మ ప్రార్థన చేయి, అమ్మ దేవునికి మంచి కానుక ఇవ్వాలి, నువ్వు ఏం చెప్పనవసరం లేదు. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తి అయితే నిన్నెవ్వరు ప్రేరేపించక అవసరం, నీకు నీవే ప్రేరేపించబడిపోతావు. అంటే పరిశుద్ధాత్ముడు ఆ అనుభూతులకి కొంచెం చూడాలి. పరిశుద్ధాత్ముడు ఆ అనుభూతులకి నిన్ను నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? పరిశుద్ధాత్మను పొందారా? అడుగుతున్నాను. పరిశుద్ధాత్మను పొందారా? అడుగుతున్నా, చెప్పాలి. ఎస్ఆర్నో. పరిశుద్ధాత్మను పొందారా? పరిశుద్ధాత్మను పొందడం అంటే కేవలము ఏదో మనం గిలిగించగలి కొట్టుకుని కంజలు కొట్టుకుని ఆనందించి వెళ్ళిపోవడం అనుకుని అదే పరిశుద్ధాత్మ. ఆత్మ ఆరాధన అంటే అదేనా? ఆత్మచేత నింపబడతాం అంటే అదేనా? పరిశుద్ధాత్మ చేత నింపబడితే మనల్ని మనం ఒప్పుకొని పశ్చాత్తాపడి గుండెలు బాదుకుంటూ పాపాన్ని విడిచిపెట్టి ఇక పాపం చేయకుండా ప్రభువులో నమ్మకంగా జీవించడం. దేవునికి స్తోత్రం కలుగాక. ఇక లోకపు ఆశల వైపు కాకుండా దేవుని ఆత్మచేత మనం ప్రతిరోజు, ఒకరోజు కాదు, అర్థమైందా? ప్రతిరోజు తాజా ఆత్మచేత అంటే దేవునికి స్తోత్రం కలుగాక. ప్రతిరోజు ఆత్మచేత నింపబడాలి. ప్రతిరోజు మనం ఒప్పించబడాలి. ప్రతిరోజు పాపక్షమాపణ పొందుకుంటూ దేవుని సన్నిధానంలో మన జీవితాలు ఒప్పుకుంటూ ఇంక అన్ని విడిచిపెట్టి దేవుని కొరకు మాత్రమే ప్రత్యేకించబడే వ్యక్తులుగా మలచబడదాం. అటు కృపా ప్రభు మన అందరికీ అనుగ్రహించునుగాక. అందరూ మోకళ్ళేయండి. ఇక నిన్ను నిలువు మోకళ్ళి, అమ్మ కిందకెట్టద్దు బుర్ర